వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సో చక్రధర్ గారు, లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ వరకు కూడా బాగా ట్రెండింగ్లో ఉన్న, బాగా బస్ క్రియేట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూ మ్యూచువల్ ఫండ్స్. అసలు చూసాం మ్యూచువల్ ఫండ్స్కి ఎంత పెద్ద బజ్ క్రియేట్ అయిందో. ఆల్మోస్ట్ ప్రతి నెల 30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెనట్రేషన్ జరుగుతూనే ఉంది. ఎంత పెద్ద మార్కెట్ క్రియేట్ అయిందో చూసాము. దాని తర్వాత ఒక 3-4 ఇయర్స్ నుంచి ఏఎఫ్ ఒకటి, తర్వాత పిఎంఎస్ కూడా బాగా బజ్ క్రియేట్ చేశాయి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఒకటి, తర్వాత ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఏఎఫ్ ఒకటి. అండ్ ఇప్పుడు ఇవి సరిపోనట్టు మళ్ళీ ఎస్ఐఎఫ్ కూడా మార్కెట్లోకి రాబోతుంది, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఆల్రెడీ అందరికీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసు కాబట్టి, ఐడియా ఉంది కాబట్టి, సో ఇప్పుడు బజ్ క్రియేట్ చేయబోతున్న ఎస్ఐఎఫ్ గురించి, ఏఎఫ్ గురించి, పిఎంఎస్ గురించి మన ఆడియన్స్కి మీ స్టైల్లో కొంచెం డీటెయిల్డ్గా తెలియచేయగలరు. యాక్చువల్గా చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు, ఎస్ఐఎఫ్ వచ్చేసిందా, నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా ఇప్పుడు అని. ఫస్ట్ April 2025లో లాంచ్ అయిపోయిందండి. అందరు ఏఎంసీ దగ్గర కూడా రెడీగా అయితే ఎస్ఐఎఫ్ ఉంది. కానీ చిన్న పేపర్ వర్క్ కోసం ఆగింది. మేబీ విత్ ఇన్ 2 monthsలో మనం పబ్లిక్ వచ్చేయచ్చు. అయితే ఇప్పుడు ఈ ఎస్ఐఎఫ్కి, పిఎంఎస్కి, ఏఎఫ్కి డిఫరెన్స్ ఏంటి చూడండి. బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ తీసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో ఉండేవి ఏంటంటే స్టాక్స్. ఎనీ లిస్ట్ స్టాక్స్ కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి. అయితే ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్కి మించి రిటర్న్ కావాలని కోరుకుంటారో, ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్ కాదు ఇంకా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ రావాలి, ఇంకొంచెం రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. చూడండి, ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనగానే మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా చదువుకున్న వాళ్ళు, అటు బాగా వెళ్తున్న వాళ్ళు అందరూ చేస్తారు. సో ఎక్స్ట్రా ఆర్డినరీ రిటర్న్స్ కావాలి అంటే ఏదైనా ఆపర్చునిటీ ఉందంటే మనకి ఎస్ఐఎఫ్, ఏఎఫ్, పిఎంఎస్ వచ్చాయి. బేసికల్గా ఎస్ఐఎఫ్, ఏఎఫ్ రెండు ఏఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, స్పెషలైజ్డ్ ఆల్టర్నేటివ్. డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ కంటే అత్యధికంగా రిటర్న్ రావాలి అంటే ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న స్టాక్స్కి మనం ఏదైనా యాడ్ చేయాలి. ఎక్స్ట్రాగా ఏదైనా యాడ్ చేస్తేనే ఆ రిటర్న్స్ అన్ని క్రియేట్ అవుతాయి. మనకి ఏఎఫ్లో చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో లాగానే స్టాక్స్ ఉంటాయి, దాంతోపాటు ఎక్స్ట్రాగా ఏముంటున్నాయి మనకంటే జస్ట్ మనకి అన్లిస్టెడ్ స్టాక్స్ ఉంటున్నాయి. అంటే అన్లిస్టెడ్ స్టాక్స్ అంటే ఇంకా స్టాక్స్ మార్కెట్లో పబ్లిక్ అవైలబిలిటీలో లేదు, కానీ లిస్టెడ్ ఉన్నాయి. మంచి మంచి స్టాక్స్ ఉంటాయండి. అట్లా చూస్తే టాటా క్యాపిటల్ కావచ్చు, హెచ్డిబి అని ఒకటి ఉంటుంది. హెచ్డిబి అంటే మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళదే. ఈవెన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఇంకా లిస్ట్ అవ్వలేదు మార్కెట్లో. సో అట్లా మీరు చూస్తే హెచ్డిబి కావచ్చు, టాటా క్యాపిటల్ కావచ్చు, అలాగే ఎన్ఎస్సి కావచ్చు, ఇవన్నీ అన్లిస్టెడ్ స్టాక్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ ఏఎఫ్లో మ్యూచువల్ ఫండ్స్ లాగా స్టాక్స్తో పాటు ఈ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేవి ఏంటి అంటే అన్లిస్టెడ్ స్టాక్స్. అలాగే కొత్తగా వస్తున్న ఈ ఎస్ఐఎఫ్లో ఏం చేశారంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లాగా సేమ్ స్టాక్సే తీసుకున్నారు 80%. ఒక 20% అలొకేషన్ దేనికి ఇచ్చారంటే డెరివేటివ్స్కి ఇచ్చారు. డెరివేటివ్స్. సో ఇక్కడ డెరివేటివ్స్ అంటే చాలా మందికి అర్థం కాదు, కొత్త టాపిక్, కొత్త పదం. ఏంటి డెరివేటివ్స్ అంటే? చూడండి, డెరివేటివ్స్ అనగానే ఒక అండర్లయింగ్ స్టాక్ అనమాట, వాల్యూ అంటారు దాన్ని. ఇప్పుడు నీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను. సపోజ్ ఒక ల్యాండ్ ఉంది. సో ఈ ల్యాండ్ కాస్ట్ సపోజ్ 10 lakhs అనుకుంటున్నాం అనుకోండి. ఈ 10 lakhs కాస్ట్ ల్యాండ్ బయట సేల్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక వార్త వచ్చింది ఏంటంటే అది ఆర్డినరీ ల్యాండ్ కాదు, ఆ ల్యాండ్ కింద కొంచెం ఏదైనా ఖనిజాలు ఉన్నాయి, ఏదైనా మంచి బంగారం లాంటిది ఒక ఖనిజం ఉంది అని వచ్చింది అనుకోండి. ఆటోమేటిక్గా 10 lakhs ఉన్న వెళ్తున్న ల్యాండ్ కాస్త మీకు ₹1,00,000 అయిపోతుంది ఒక మాటతోనే. దాని కింద ఏదైనా ఉంది అంటే ఆ అండర్లయింగ్ అసెట్ ఏదైతే వాల్యూ ఉందో దాని ఒక వార్త పెంచేస్తుంది అనమాట. సపోజ్ అట్లాగే ఆ ల్యాండ్ కింద చెరువు ఉందో అన్నారు అనుకోండి. చెరువు ఉంది అంటే ఆ ల్యాండ్ కింద ఇంకా ఎవరు కొంటారు దాన్ని. ఆ 10 lakhs వాల్యూ డైరెక్ట్గా అసలు 0 అయిపోతుంది. సో చూసారంటే మీకు ఒక ల్యాండ్ బేసిక్ తీసుకున్నాం కూడా దాని కింద ఉన్న వార్త పట్టి మనకి మారిపోతుంది. డెరివేటివ్ ఆ డెరైవ్ అవుతుంది దాని వాల్యూ కాస్త. అదే డెరివేటివ్స్ అనమాట. సపోజ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఏదైనా ఫార్మా స్టాక్ ఉందనుకోండి. ఈ ఫార్మా స్టాక్ ఒక కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తుంది. అయితే చూడండి, కోవిడ్ వచ్చేసింది, లాక్డౌన్ దిశగా పోతుంది అన్నారు అనుకోండి. వెంటనే ఈ వ్యాక్సిన్ రేట్ పెరిగిపోతుంది. బయట ఈ ఫార్మా షేర్ ₹100 కాస్త 200-300 అయిపోతుంది. కేవలం వార్త వల్లే, ఏంటి కోవిడ్ వస్తుంది అన్న వార్త వల్ల మైలేజ్ క్రియేట్ చేస్తుంది. సపోజ్ అలాగే ఏంటి కోవిడ్ వ్యాక్సిన్ పనిచేయట్లేదు, దీంట్లో తీసుకున్న వాళ్ళందరికీ ఏదో రియాక్షన్ ఇచ్చింది అని అనుకోండి. తాత్కాలికంగా టెంపరీగా ఈ కంపెనీ మేము మూసేస్తున్నాం అంటే మళ్ళీ పడిపోతుంది, డ్రాప్ అయిపోతుంది. సో ఒక బేసిక్ ఉన్న వాల్యూ కాస్త దాని కింద ఉన్న వార్తను బట్టి డెరైవ్ అవుతుంది, అది ప్లస్సా మైనస్సా అనేది. సో కాబట్టి ఇట్లా గ్లోబల్లో ఉన్న న్యూస్ ప్రకారం కూడా కొన్నిసార్లు షేర్స్ పెరుగుతాయి, తగ్గుతాయి. సో అది డెరైవ్ అవుతుంది అనమాట. సో అట్లా ఉన్న బేసిక్ వాల్యూ ఉన్న షేర్ని డెరైవ్ అవుతుంది, ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు.
సో ప్లస్ అయితే మటుకు బ్రహ్మాండం 10 టైమ్స్ పెరిగిపోయే అవకాశం ఉంది. కానీ మైనస్ అయితే మాత్రం అట్లాగే మనకి ఇంపాక్ట్ అవుతుంది. సో కాబట్టి మన సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అటు ఏఎఫ్లో 20% అలొకేషన్ మాత్రమే అనుమతి ఇచ్చింది. బేసికల్గా మొత్తం మన స్టాక్స్లో పెట్టాలి, లిస్టెడ్ స్టాక్స్లో పెట్టాలి. 20% మాత్రమే అలొకేషన్ ఇచ్చింది అన్లిస్టెడ్ స్టాక్స్కి. అదే ఎస్ఐఎఫ్లో 20% మనకి అలొకేషన్ ఇచ్చింది డెరివేటివ్స్కి. సో ఈ రెండు కాంబినేషన్లో వర్క్ అవుతుందండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కంటే కనుక ఎవరికైనా ఎక్కువ రిటర్న్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎస్ఐఎఫ్ తీసుకోవచ్చు. మనం విన్నాం ఎంత కష్టంగా ఉంటుందో, డెరివేటివ్స్ అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమే. ఇవాల్యుయేట్ చేసి ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ఎక్స్పర్ట్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఒక లేమన్ కామన్ మ్యాన్కి అయితే అర్థం కాదు ఇది. సో కాబట్టి ఒక మంచి ఫండ్ హౌసెస్ నుంచి వస్తున్నాయి మనకి. ఆదిత్య బిర్లా కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఈవెన్ ఐసిఐసి, హెచ్డిఎఫ్సి అందరూ కూడా ఎస్ఐఎఫ్ లాంచ్ చేస్తున్నారు. ఒక మంచి బ్రాండెడ్ ఉన్న ఫండ్ మేనేజర్ కనుక ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ ద్వారా మనం ఎస్ఐఎఫ్ చేస్తే మాత్రం రిటర్న్స్ భారీగా వస్తాయి. కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్స్ట్రా రిటర్న్ రావచ్చు. ఎందుకంటే ఇందులో ఒక డెరివేటివ్ ఉంది కాబట్టి. డెరివేటివ్ ఏంటంటే మనకి పొజిషన్స్ అంటారు, ఫ్యూచర్స్, ఆప్షన్స్, వాటి మీద నడుస్తుంది ఇదంతా కూడా. సో కాబట్టి ఒక మంచి అసెట్ అని చెప్పొచ్చు ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం. సో అదండి బేసికల్గా ఎస్ఐఎఫ్లోనేమో డెరివేటివ్స్ యాడ్ అయినాయి, ఏఎఫ్లోనేమో మనకు వచ్చి అన్లిస్టెడ్ స్టాక్స్ యాడ్ అయినాయి. అదే బేసికల్ డిఫరెన్స్. ఇందులో మనం 10 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏఎఫ్లో 1 crore పెట్టాలి మినిమం. సో ఇది అందరికీ కూడా మధ్యతరగతి కుటుంబం ఎవరైతే ఉంటారో ఒక మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్స్ట్రా రిటర్న్ కావాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఎస్ఐఎఫ్ బెస్ట్. 10 lakhs అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది రిడీమ్ చేయాలంటే, ఇది అమ్మాలి అంటే మాత్రం కొంచెం లాకింగ్ పీరియడ్స్ ఉంటాయని వింటున్నామండి. అది మన మ్యూచువల్ ఫండ్స్ లాగా వెంటనే అమ్మలేము దాన్ని. కొంచెం లాకింగ్ పీరియడ్ ఉంటుంది, లైక్ 6 months కావచ్చు, వాళ్ళ 1 year కావచ్చు. లేదంటే మనకి ఈవెన్ రిడమ్షన్ కూడా వెంటనే అవ్వకుండా పీరియాడికల్గా డైలీ ఉండదు, మంత్లీ ఆర్ వీక్లీ, ఫార్ట్నైట్లీ కూడా రిడమ్షన్ అయ్యే అవకాశం ఉందని వింటున్నాము. సో ఇదండి బేసికల్గా ఎస్ఐఎఫ్ గురించి. ఇంకా ఎప్పుడైతే మార్కెట్లో పూర్తిగా వస్తుందో మనం 100% దాని గురించి వివరంగా చేయొచ్చని చెప్తున్నాను. సో మరి ఇప్పుడు దీంట్లో అంటే ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది ఎస్ఐఎఫ్లో కానీ, ఏఎఫ్లో కానీ, పిఎంఎస్లో? సార్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ అంటే మీకు మినిమం 10 lakhs వచ్చి ఎస్ఐఎఫ్లో చేయాలి, 50 lakhs వచ్చి పిఎంఎస్లో చేయాలి, అలాగే 1 crore వచ్చి మనకి ఏఎఫ్లో చేయాలి. అయితే ఈ ఎస్ఐఎఫ్లో కూడా ఏంటంటే మనకి మినిమం 10 lakhs కూడా చూడండి. అందులో ఎస్ఐపి అమౌంట్ లేదు. ఇందులో చూడండి, అందులో ఆప్షన్స్ ఎలా వచ్చాయంటే ఈక్విటీ, డెట్, హైబ్రిడ్. మనకి ఎట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయో కేటగిరీస్ ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ అని, అలాంటి సేమ్ కేటగిరీస్ కూడా మనకి ఇందులో పెట్టారండి ఎస్ఐఎఫ్లో. సో 3 categories మనకి అవైలబిలిటీలో ఉంటున్నాయి. మినిమం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. ఇప్పుడు రీసెంట్గా బజ్ క్రియేట్ చేయబోతున్న ఎస్ఐఎఫ్ గురించి, పిఎంఎస్ గురించి, అదేవిధంగా ఏఎఫ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మన ఆడియన్స్కి అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.